కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. ఈరోజు మన వీడియోలో 2024లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది, అలాగే నవమి తిథి ఎప్పుడు ఉంది, పూజ చేసుకోవడానికి శుభ సమయము, అలాగే శ్రీరాముని యొక్క విశిష్టతను గురించి కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఏప్రిల్ 17వ తేదీన బుధవారం రోజున మనం శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలండి. నవమి తిథి ఎప్పుడు వచ్చింది మనం ఒకసారి తెలుసుకుందాము. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం 4:21 ప్రారంభమవుతుందండి. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సాయంత్రం 5:25 ముగుస్తుందండి నవమి తిథి. అంటే మనం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. అయితే ఏ టైంలో మనం ఈ పూజను చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, శుభ సమయం ఏంటనేది కూడా మీకు తెలియజేస్తానండి. ఉదయం 11:10 నుండి మధ్యాహ్నం 1:43 వరకు శుభ సమయం ఉందండి. ఈ శుభ సమయంలో మనం ఇంట్లో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే శ్రీరామనవమి విశిష్టతను గురించి కూడా తెలుసుకుందాము. అలాగే శ్రీరాముల వారి విశిష్టతను గురించి కూడా తెలుసుకుందామండి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారండి. ఆ మహనీయుని యొక్క జన్మదినాన్ని మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత, రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై పట్టాభిషేకమైనది కూడా ఈ రోజునే అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయండి. అంతేకాకుండా శ్రీరాముల వారి యొక్క కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందనమాట. కనుకనే మనం ఈ చైత్రశుద్ధ నవమి రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి పల్లెలోనూ కూడా రామాలయంలో చక్కగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేస్తాము. మనం ఇంట్లో ఇలా పూజ చేసుకోవచ్చండి. మనం శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి మన పనులన్నీ ముగించుకొని మన పూజా మందిరం దగ్గర పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక పీటను ఏర్పాటు చేసుకుని సీతారాముల వారి పటాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి ఇష్టమైనటువంటి పసుపు పచ్చని వస్త్రాన్ని పీట పైన ఏర్పాటు చేసుకొని, పీట పైన తమలపాకు వేసి, పసుపు కుంకుమ వేసి శ్రీ సీతారాముల వారి చిత్రపటాన్ని ఉంచి చక్కగా మనము పువ్వులతో అలంకారం చేసుకుని, తర్వాత మామిడాకులతో అలంకారం చేసుకుని నిత్య దీపారాధన చేసుకోవాలి. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడండి. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా కాపాడుకోవాలి, ఎలా గౌరవించుకోవాలి అనే వాటిని ఆచరించి చూపించాడు ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సర్వశుభాలు కలుగుతాయండి. ఇక్కడ నిత్య దీపారాధన అయిన తర్వాత దీపారాధనకు మనం పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకోవాలి. తర్వాత గణపతిని పూజించుకోవాలండి. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. తప్పులన్నీ క్షమించమని స్వామికి మనం విన్నవించుకుని, మనం చేసేటటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఉండేలా చూడమని
స్వామికి విన్నవించుకుని స్వామికి ధూపం దీపం నైవేద్యం ముందుగా సమర్పించుకోవాలి. తరువాతనే శ్రీ సీతారామస్వామికి మనం దీపారాధన చేసుకుని పూజని చేసుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిదండి. శ్రీరామనవమి రోజున శ్రీరామునికి ఇలా మనం తమలపాకు పైన శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ ఈ 3 పదాలలో ఏదైనా కూడా చక్కగా గంధంతో కుంకుమతో రాసి చక్కగా స్వామివారి పాదాల దగ్గర పెట్టినట్లయితే స్వామివారి కరుణ మనపై ఉంటుందన్నమాట. ఇక్కడ ధనలక్ష్మి కుంచాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి. స్వామివారి దశావతారాలలో ఒక అవతారమైనటువంటి శ్రీరామ అవతారంలో నేను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన ధనలక్ష్మి కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. మీకు కూడా వీలైతే మీరు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ధనలక్ష్మి కుంచానికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను వరిపిండి దీపాలను వెలిగిస్తున్నానండి. నేను ఇక్కడ 5 దీపాలను వెలిగిస్తున్నాను. మీకు వీలైతే 11 దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించుకోవాలన్నా కూడా మీ సమయాన్ని బట్టి మీరు వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను దీపాలకు కూడా నామాలతో అలంకారం చేసుకున్నాను. ఆవు నెయ్యిని ఉపయోగించి ఈ 5 దీపాలను దీపారాధన చేస్తున్నాను స్వామివారి ముందు. దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకోవాలి. మనం దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అక్షంతలతో పువ్వులతో ముందుగా దీపాలకు పూజ చేసుకోవాలి. తరువాత చిత్రపటం దగ్గర మనం స్వామి అమ్మవార్లకు పూజ చేసుకోవాలండి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ స్వామివారి దగ్గర మనం పూజ చేసుకోవచ్చండి. శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ ఆ రోజంతా కూడా చక్కగా శ్రీరామ మంత్రాన్ని మనం జపించినట్లయితే స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఉంటాయి. ఇలా మనం పువ్వులతో తులసి దళాలతో అక్షంతలతో స్వామివారికి మనం పూజ చేసుకోవాలి. శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని కూడా మనం చదువుకోవచ్చు. అలాగే గోవిందనామాలు చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చండి. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే చక్కగా ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రీరామ రామ రామేతి అనేటటువంటి మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చదివినా కూడా విష్ణు సహస్రనామాలు చదివినటువంటి ఫలితం అయితే మనకుంటుంది. ఇంకా స్వామివారికి రకరకాల స్తోత్రాలతో పాటలతో మనం ఇలా పూజ చేసుకోవచ్చు. చివరిగా స్వామివారికి ధూపాన్ని సమర్పించాలి. ఇంకా ప్రసాదంగా చలిమిడి వడపప్పు పానకము మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి పండ్లైనా కూడా స్వామికి అమ్మవారికి ఇలా మనం నైవేద్యంగా సమర్పించుకొని మనం మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలండి. ఎటువంటి భయాలు లేకుండా చక్కగా స్వామికి మనం ఏ స్వామి అయినా కానివ్వండి, మనం భయపడుతూ పూజ చేయకుండా చక్కగా ప్రేమతో కూడినటువంటి భక్తితో మనం స్వామి అమ్మవార్లకి ఎవరికైనా కానివ్వండి మనం పూజ చేశామంటే స్వామి అమ్మవార్లు చక్కగా మన పూజను స్వీకరిస్తారు. మన మనసులో ఉన్నటువంటి మనం ఏదైతే మనం కోరికలను కోరుకుంటామో అవి శీఘ్రంగా నెరవేరుతాయి. శీఘ్రంగా నెరవేరాలి అంటే మనకు కావాల్సింది భక్తి శ్రద్ధ ఉండాలండి. ఎంత ఆర్భాటంగా చేశాము అనేది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేది పూజలో భగవంతుడు చూస్తాడనమాట. ఇంకా చివరిగా స్వామివారికి హారతి ఇవ్వాలండి. పంచహారతి మనం ఇవ్వచ్చు. నా దగ్గర ఇక్కడ ముత్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా స్వామివారికి విశేషంగా నేను ముత్యాలతో ఇలా ముత్యాల హారతి ఇస్తున్నానండి. ఇంకా మీ దగ్గర మామూలుగా హారతి ఉంటే ఇచ్చుకోవచ్చు. ఇలా ముత్యాలు ఉంటే చక్కగా నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నట్లుగా ముత్యాలను మధ్యలో చక్కగా అలా పోసుకుని అలా స్వామి అమ్మవార్లకు హారతిని ఇవ్వచ్చు. ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు, ఆరోగ్యం మంచిగా ఉంది మేము ఉండగలము అనుకుంటే ఆ రోజు ఉపవాసం ఉండొచ్చండి. లేదు మేము ఉండలేము మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఉపవాసం లేకుండా
మీ ఇష్టం వచ్చినట్లు మీరు చక్కగా ఆహారం తీసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ స్వామివారి నామాన్ని జపించుకుంటూ ఆ రోజు మనం పూర్తిగా గడిపినట్లయితే ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీరామనవమి పండుగ రోజున సీతారాముల కళ్యాణం జరిపించినట్లయితే చాలా మంచి జరుగుతుందండి. ఆ కళ్యాణం మనం కళ్ళతో వీక్షించినా కూడా అంతే శుభ ఫలితాలు మనకు కూడా లభిస్తాయి. పెళ్లి కాని పిల్లలు అంటే వివాహానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుందండి. వాళ్ళు సీతారామ కళ్యాణంలో స్వామి అమ్మవార్లకు ఉపయోగించినటువంటి తలంబ్రాలను అక్షంతలుగా తీసుకుని వాళ్ళ తలపై ధరించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి గ్రహదోషాలైనా కూడా తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి.